హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం పల్లికి వెళ్తూ ఉన్నాం. సో చాలామంది అసలు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతూ ఉన్నారు కదా. సో బేసిక్గా అన్ని వీడియోస్లో చెప్తూ ఉన్నట్లే అస్సలు ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ అప్పుడప్పుడు ఇలా కొన్ని నా నా మెమరీస్ కోసం, అలాగే అడుగుతున్న వాళ్ళ కోసం కొన్ని వీడియోస్, కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసినవి యాడ్ చేశానన్నమాట. చాలామంది అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, అత్తమ్మ ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నారు కదా. సో అత్తమ్మను కూడా కలిశాను, అది కూడా యాడ్ చేశాను. ముందుగా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఊరు అనగానే ఆ పల్లె వాతావరణం, సో అలా నులక మంచాలు, ఇలా ఈ వాతావరణంలో వెళ్ళి మనం కాసేపు టైం గడిపినా కూడా చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పల్లెటూరులో ఉన్న ఆప్యాయతలు అంతా కూడా నిజంగా వెలకట్టలేనిదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్యూర్ హార్టెడ్తో ఉంటారు. అందువల్ల నాకు పల్లెలన్నా పల్లెటూరు వాళ్ళన్నా చాలా ఇష్టం. సో ఆల్రెడీ మీకు తెలిసిందే, మన ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువగా ఎవరైనా సింగపూర్కి వెళ్తావా లేదా యూఎస్ వెళ్తావా, మీ ఊరు వెళ్తావా అంటే నేను ఖచ్చితంగా మా ఊరే వెళ్తాను అని చెప్తానన్నమాట. అంత ఇష్టం నాకు. సో అలాగే కొన్ని మా చిన్నమావయ్య మాట్లాడిన క్లిప్స్ మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారని గా యాడ్ చేసేసాను. కాదు, బీడీ చుట్టే వాళ్ళని బతికేయడం కోసం తాత బీడీలు కాలుస్తాడు. అంత మంచోడు తాతయ్య. అక్కడ బెంగళూరులో ఆడపిల్లకాయలు ఎట్లా తాగుతున్నాడు ఎక్కడ పోయిన రోడ్లో తాత తాత కూర్చోంటారు. లోపలికి కూడా ఒకసారి చూపిస్తే దాంట్లో మా నాన్నమ్మ కూడా చూసి ఏం పోయే కాలం రా, వీళ్ళందరూ ఆడపిల్లకాయలు పొగలు వదులుతా ఉన్నారు ఇక్కడ కూర్చొని రోడ్లలో అంట. మామయ్య హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళారంట, ఆ విషయం చెప్తూ ఉన్నారు. డాక్టర్ ఉన్నారు, పోయినాం. కిడ్నీలు బాగున్నాయి, లివర్ బాగుంది, అన్ని బాగున్నాయి. నిమ్ము చేస్తుంది ఈ పక్క. అదేం కాదబ్బా అని టాబ్లెట్ రాయించాడు. ఒక 20 రోజులు 21 రోజులు వాడండి, ఏం కాదు ఇది అయిపోతుంది. ఆడ పోయి వచ్చేసాం మళ్ళీ నీరసం ఉన్నాం. ఈ టాబ్లెట్ అయిగో ఈ మధ్య డాక్టర్స్ కూడా కరెక్ట్ గా జడ్జిమెంట్ చేయలేకపోతున్నారు పలాన్ డిసీజ్ అని. ఏదో అన్ని కలగలుపుగా మందులు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట కొన్ని ప్రశాంతంగా. పాట వచ్చినట్టు చేద్దంట అమ్మ నాన్నమ్మ చెప్తుంది. తర్వాత దాన్ని బొమ్మ చేసేది అప్పుడు చిన్నప్పుడు. తాటిమిడితో తాతయ్య రవీంద్రనాథ్ ఠాగూర్ చేస్తాడంట. సో మొత్తానికి మా చిన్నమామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాం. ఏంటంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సరేలే మనకి ఇప్పుడు బిజీగా ఉంది, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు మనం వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ మధ్య చాలా రోజులుగా నేను గ్యాప్ ఇచ్చేసాను అన్నమాట వెళ్ళి కలవడం. సో అందువల్ల మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా కలుద్దామని చెప్పి డిసైడ్ చేసుకుని మొన్న వెళ్ళి కలిసేసి వచ్చానన్నమాట. సో పెద్దవాళ్ళు వయసు అయిపోతూ ఉంది, సో అప్పుడప్పుడు మనం కనిపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటూ ఉంటాను. కానీ కుదరట్లేదని ఎప్పుడు వెళ్లకుండా ఉన్నాం. కానీ ఈసారి మాత్రం కుదిరినా కుదరకపోయినా ఎలాగోలా వీలు చేసుకొని సో పెద్దవాళ్ళందరినీ కలవాలని మాత్రం డిసైడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత మా అత్తమ్మని చూసి కూడా చాలా రోజులు అయ్యింది. సో అత్తమ్మ కోసం మళ్ళీ ఇప్పుడు చెన్నై వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ని ముఖ్యంగా మీకు చూపించడానికి కారణం ఏంటంటే, నార్మల్గా రైల్వే ట్రాక్లు దాటుతూ చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అదేవిధంగా మూవింగ్ ట్రైన్లో ఎక్కి కూడా చాలామంది ఇట్లా చనిపోయి ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఈ రైల్వే ట్రాక్లో మొత్తం ఇది బెంగళూరు కేఆర్పురం రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా చూడండి, కనీసం ఒక రిస్ట్రిక్షన్ లేకుండా ఉంది. ఇష్టం వచ్చినట్లు ట్రాక్లు దాటడం, సో ట్రైన్ వస్తున్నా కూడా పరిగెత్తడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇక్కడ కేర్ తీసుకోవట్లేదో నాకైతే అర్థం కాలేదు. ట్రైన్ వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది సీట్ల కోసం ఏంటంటే అటువైపు చూడండి, ట్రాక్స్ మీద ఎంతమంది ఉన్నారో సీటు కోసం, అంటే ఇటుపక్క అయితే ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటారనేసి ట్రైన్కి అటువైపు ఎక్కడానికి చూడండి వరుసగా ట్రైన్ వస్తూ ఉంది, వరుసగా నిలుచుకొని ఉన్నారనమాట. అంటే ట్రాక్ అటువైపు నిలుచుకొని ఉన్నారు.
సో ఈ లోపల ఏంటంటే ట్రైన్ వచ్చే లోపల కొంతమంది ఫుట్పాత్ నుంచి దూకి అటువైపు కూడా వెళ్తూ ఉన్నారనమాట. ఇది ఎంత డేంజర్ అంటే ఆ ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే తెలుస్తుంది అనమాట వాళ్ళు వేసిన తప్పటడుగు ఏంటి అనేది. సో ఎప్పుడు కూడా అలా నిర్లక్ష్యం చేయొద్దు. అలా ఎప్పుడు కూడా ట్రైన్ ట్రాక్స్ మీద ఇలా దాటడం అని చేయొద్దంట. ఇక్కడ చూడండి రిజర్వేషన్లో కూడా ఎంత మంది జనాలు ఉన్నారు. ఈ టీసీలంతా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రిజర్వేషన్ లేని వాళ్ళని కూడా ఆ బోగీలో ఎక్కించేసి రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా కంఫర్ట్ లేకుండా చేసేస్తున్నారనమాట. భలే చిరాకు వచ్చేసింది. 5 hours జర్నీ, అమ్మో ఇంకా రాకూడదు అనేలా అనిపించింది అనమాట. రిజర్వేషన్లో కూడా ప్రశాంతం లేకుండా అయిపోయింది అనమాట. సో చాలా దూరం క్రౌడ్గానే ఉండింది. తర్వాత కొద్దిగా ఫ్రీ అయిందనమాట. సో ఒక్కొక్కసారి ఈ టీసీల మీద కూడా కోపం వస్తూ ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఇష్టానికి ఎక్కిచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకునేసి అలానే వదిలేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ రెగ్యులర్గా జరిగేటివే, కానీ ఒక్కొక్కసారి చిరాకు వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు అత్తమ్మని చాలా రోజులైపోయింది చూసి. సో తనని కలవడం చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి మాత్రం ఎందుకో చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను, చూడాలి అత్తమ్మని వెళ్ళి చూడాలి అనుకుంటూ ఉన్నాను, కానీ టైం రాలేదనుకుంటా. ఈ రోజైతే ఒక 2 daysకి కంప్లీట్గా అత్తమ్మతో టైం స్పెండ్ చేయడానికి వెళ్తూ ఉన్నాను చెన్నైకి. సో మా స్ట్రీట్ అన్నమాట, చెన్నైలో అత్తమ్మ వాళ్ళు ఉండే ఇల్లు ఇది. ఇక్కడ ఏంటంటే మేము ఉన్నప్పుడైతే ఎదురుగా పంట పొలాలు, పక్కనంతా చిన్న చిన్న ఇల్లులు అలా ఉండేటివి. ఇప్పుడు ఏంటంటే అందరూ అపార్ట్మెంట్స్కి ఇచ్చేసి బాగా రోడ్ అంతా కూడా నీట్గా తయారైపోయింది. మేము ఇక్కడ ఉన్నప్పుడైతే ఎదురుగా పొలాల్లో పంట పండించేవాళ్ళు అనమాట. ఎంత బాగుండేదో, మా ఇంట్లో నుంచి చూస్తుంటే ఎదురుగా పచ్చని పంట పొలాలు, అంత ఆహ్లాదంగా ఉండేది. ఈ రోడ్ అయితే మొత్తం కూడా ఇది డ్రైనేజ్ అనమాట. ఈ డ్రైనేజ్ని క్లోజ్ చేసి రోడ్డు వేసేసారు పైన. చాలా బాగుందనమాట. ఇది చెన్నైలో శరవణ స్టోర్సు. సో విగ్రహం బాగుందని మీకోసం చిన్న క్లిప్పింగ్ తీశానమాట. రండి అత్తంతో మాట్లాడదాం. నేను చూడాలంటున్నారు చాలా మంది. ఎవరు? అంతకుముందు యూట్యూబ్లో వాళ్ళ మీ అత్తమ్మ ఎట్టుంది అని చెప్పి, ఎట్టున్నా అని చెప్పు. బాగున్నాను. అప్పుడు చాలా మంది వస్తుంటారు. ఒక ఆమె పొళ్ళు ఎత్తుకొని వచ్చి చూసేసిపోయింది. అమ్మాయి మళ్ళీ రాలే. ఆ చామంతి పూలు పెట్టకూడదు అయ్యా మీ అత్తమ్మ ఫోటోకి. చెదరేంచిదే మాడాల్సిందా ఉంది ఒక రకం. అది రవ్వ కొంచెం ఎక్కువ అయిపోయినట్టుంది. కొంచెం పచ్చడి పెట్టేదా? ఒకరో పచ్చడి పెట్టేదా? పచ్చడి పెడతా. అదేదో ఉండేది లేవా? లేవు, నేను చేసినది పారేస్తే. ఇది వేసుకుంటా చట్నీ ఒకరవ వద్దులే. అల్లం పచ్చడి బూజు పెట్టించా. సో విన్నారు కదా అత్తమ్మ మాటలు. చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, అందుకే ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. ముందులో అయితే చాలా వీడియోస్ తీసేదాన్ని, ఇప్పుడైతే ఒక చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను అనమాట. ఇక మందులు గోవాలన్నమాట. రోజు పాపం ఎన్ని టాబ్లెట్స్ మింగుతుందో. తను హెల్త్ కండిషన్ అయితే ఏదో అలా కొట్టుకొస్తుంది, కానీ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే మందులతో అలా బతుకుతూ ఉందని చెప్పచ్చు. సో అమ్మ వాళ్ళు కూడా అత్తమ్మని చూడడానికి వచ్చారు. అమ్మ కూడా చాలా రోజులుగా అనుకుంటూ ఉందంట అత్తమ్మని కలవాలని. కాకపోతే లక్కీగా నేను వెళ్ళాను కదా, సో నేనున్నప్పుడు అయితే బాగుంటుందని చెప్పి నేను చెన్నైకి వెళ్ళినప్పుడే అమ్మ కూడా వచ్చారు. 2 days అత్తమ్మతో బాగా టైం స్పెండ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.